ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నువ్వు ఇటు రీతిగా ఆలోచిస్తున్నావు కదా, నేను ఎన్నిసార్లు పడిపోతున్నా కానీ దేవుడు నన్ను క్షమిస్తానే ఉన్నాడు. కానీ నా మీదే చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు కుమారుడుగా పిలువబడ్డానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే ప్రతిసారి ఆయన నేను బాధ పెడుతున్నాను, ప్రతిసారి ఆయన గాయాన్ని రేపుతున్నాను, ఆయన బాధ పెట్టేటువంటి కుమార్తెగానే ఉంటున్నానే, ఇట్లానే మిగిలిపోతానేమో అని చెప్పి ఇట్టి రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఆయన యొక్క ప్రేమను చూసి. అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం నుండి దేవుడి దినం నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అందరికీ తెలిసిన యొక్క ఉపమానమే. 2 కుమారులు ఉంటారు తండ్రికి. 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన యొక్క ఆస్తి భాగాన్ని అడిగి తన యొక్క లైఫ్ని తను చూసుకున్నట్లు మనమైతే చూస్తాము. అయితే తండ్రి ఎంతో బాధపడి దేవుడికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవా, నా కుమారుని మరలా ఇంటికి పంపించు అని చెప్పి ప్రతి దినము తన యొక్క చిన్న కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదే రీతిగా కుమారుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క ప్రతి ఒక్క డబ్బుని, ప్రతి ఒక్క పైసాని తన యొక్క ఫ్రెండ్స్కి, తన యొక్క లైఫ్లో విచ్చలవిడిగా అమ్మాయిలకి కానీ విచ్చలవిడిగా అన్నీ ఖర్చు పెట్టేసినప్పుడు చివరికి ఒక రూపీ కూడా తన దగ్గర లేనప్పుడు తన యొక్క స్నేహితులు కానీ ఎవరినైనా హెల్ప్ అడిగినప్పుడు అందరూ మోసం చేసినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. అందరూ తనను వాడుకొని విడిచిపెట్టినట్టు మనం చూసినప్పుడు తను తిండికి, ఉండడానికి ఏ ఒక్క సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయేసరికి ఉద్యోగం కోసం తను చూస్తున్నప్పుడు పందులు మేపే దాంట్లో తనకి ఉద్యోగం అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడైతే తను రియలైజ్ అవుతాడు ఆ సిచ్యువేషన్ని చూసి. నా తండ్రి ఇంటిలో నాకు అనేకమైనటువంటి వంటకాలు, ఎంతో పనివారు నా కింద ఉండేవాళ్ళు, ఇక్కడ నేను ఇట్లా ఉంటున్నాను, నేను అనవసరంగా నా తండ్రిని మోసం చేశానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయ్యి రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పి ఆలోచన చేసి ధైర్యం తెచ్చుకొని మరలా వెళ్దాం, నా తండ్రి నన్ను ఖచ్చితంగా క్షమిస్తాడని చెప్పి తను అక్కడి నుండి అక్కడ వెళ్ళిపోవడం అర్హత లేదని చెప్పి ఆగిపోలే. తను ఏం చేశాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి, నేను చేసింది మిస్టేకే, నన్ను క్షమించండి, నాకు అర్హత కూడా లేదు మీ యొక్క దగ్గర రావడానికి, నాకు ఇవన్నీ పొందడానికి, నీకున్న పనివారులు నాకు ఒక పని ఇస్తారా అని చెప్పి తన కుమారుడు అడిగినప్పుడు తన తండ్రి తన యొక్క చిన్న కుమారుని రాక చూడడంతోనే పరిగెత్తుకుంటూ వచ్చి తను హత్తుకొని తన యొక్క వస్త్రములు కడిగి నూతన వస్త్రములు, ఉంగరాన్ని, ఆధిక్యతను ప్రతిదీ తనకి అనుగ్రహించినట్టు మనం చూస్తాము. తండ్రి ప్రేమ ఎట్లా ఉంది, తప్పిపోయి ఎంత మోసం చేసినా, ఎంత బాధ పెట్టినా కానీ తన యొక్క ప్రేమ మారినటువంటి ప్రేమగా ఉంటుంది. అయితే పెద్ద కుమారుడు ఇదంతా చూసి తండ్రితో అంటున్నాడు, నేను నీతో నమ్మకంగా ఉంటున్నాను కదా, నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు, నీ యొక్క చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చినా కానీ, అంత బాధ పెట్టినా కానీ నువ్వు అన్నీ ఖర్చు పెట్టి చేస్తున్నావు, నాకైతే ఖర్చు పెట్టలేదు నువ్వు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు తండ్రి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, ఏమనంటే, నువ్వు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే, కానీ తను తప్పిపోయి వచ్చాడు, తను మరలా చనిపోయి మరలా నూతనంగా జన్మించాడు, నీ తమ్ముడు ఇప్పుడు మారిపోయాడు, దాన్ని బట్టి మనము ఆనందించాలి, సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అని చెప్పి తండ్రి చెప్తాడు. ఇక్కడ తండ్రికి సాదృశ్యంగా మన యేసుప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా మన పట్ల అట్టి విధమైనటువంటి మారినటువంటి ప్రేమని మన ఎడల చూపిస్తూ ఉన్నారు. నీ యొక్క తప్పుల్ని బట్టి నేను శిక్షించాలని అనుకోవట్లేదు, కానీ నీ తప్పుల్ని బట్టి ఆయన యొక్క ప్రాణాన్ని నీకు బలిగా ఇచ్చారు, నీకు పడాల్సినటువంటి శిక్ష ఆయన తన మీద వేసుకున్నప్పుడు నీవు మరలా ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన జీవించేటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావని, ఆయన నీ కోసం నీవు పరిశుద్ధపరచబడతావని చెప్పి ఆయన తన యొక్క జీవితాన్ని నీ కోసం త్యాగం చేశారు. నీ యొక్క పాపంలో ఆయన పైన వేసుకుని ఆయన పాపిగా మారారు. ఆయన ఒక్కటే అడుగుతున్నారు ఈ దినం నిన్ను. బైబిల్ గ్రంథంలో మనం ఒక వాక్యం చూస్తాం, ఏంటంటే నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ మరలా లేస్తాడు అని చెప్పి. అదే రీతిగా నీవు
ఓకే, నీవు తప్పిపోయావు, మరలా దేవుడు ఎంత ప్రేమ చూపించినా, ఎంత నీ లైఫ్లో చేసినా కానీ నువ్వు మరలా పడిపోతున్నావు. మరలా పాత వాటికే వెళ్ళిపోయి చేస్తున్నావు కానీ నీలో ఈ దినం ఈ యొక్క ఆలోచన వచ్చింది కదా. ఆలోచన ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు నీకు ఈ ఆలోచన. నాకు అర్హత లేదు, నీ తప్పులను బట్టి నువ్వు రియలైజ్ అయ్యావు కదా, అది ఎవరిచ్చారు? దేవుడు ఆ ఒక ఆలోచన. మరలా నీకు ఆయన దగ్గరికి రావాలన్న వస్తుంది కానీ ఆలోచన, నీకు అర్హత లేదేమో అనుకుంటున్నావు కదా. దేవుడు ఇదేనా మాట్లాడుతున్నారు, నీకు అర్హత లేదు అని చెప్పి ఎవరు చెప్పారు? నువ్వు పుట్టక మునిపై నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను నా కుమారుడుగా నేను పిలుచుకొని ఉన్నాను. నీవు అర్హత లేదని అన్నమాక, అర్హత ఇచ్చింది నేను. నువ్వు ఎన్నిసార్లు పడినా నేను నిన్ను కడతాను, కానీ నువ్వు ఒక్కటే చేయాల్సింది, నువ్వు నా దగ్గరికి రా. నువ్వు ఎన్నిసార్లు పడతావు అన్నిసార్లు నా దగ్గరికి రా, నేను నిన్ను కడతాను. మరలా వెనక్కి తిరిగి చూసుకోలేనటువంటి స్థితి నేను నీకు ఇస్తాను. నేను నిన్ను నూతనపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను. నూతనమైనటువంటి వస్త్రాలు, నూతనమైనటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. నువ్వు అర్హత లేదని ఆలోచించుకోమాక, అర్హతనిచ్చింది నేను. ఏ మనుషుడికి ఎవరు అర్హత అనేది ఇవ్వడానికి రైట్ లేదు, బట్ అర్హత ఇచ్చేది దేవుడు. నీవు ఇదిన మెట్టి రీతిగా ఆలోచిస్తున్నావు కదా. దేవుడు మారినటువంటి స్వభావము నేను ఆయన పట్ల సేమ్ కనపరచలేకపోతున్నానని చెప్పి, నీవు ఎప్పుడైతే నీ యొక్క తప్పుని తెలుసుకుని దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మరలా నీవు ఆయన క్షమాపణ అడిగి నీవు చేసిన ప్రతి ఒక్క తప్పుకి, ప్రతి ఒక్క వెనక్కి వెళ్ళి చేసినటువంటి ప్రతి రిపిటేషన్ సెన్స్ని ప్రతిదీ నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను రెన్యూ చేస్తారు, నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తారు. మరలా అటువంటి పాత రోత తలంపులు తలంపకుండా నూతనమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి ఆలోచనలు, నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మలినాల్లో ఆయన కడుగు వేస్తారు. నిన్ను పరిశుద్ధపరుస్తారు. పరిశుద్ధపరిచినప్పుడు ఆయన మనస్సు నీకు ఇచ్చినప్పుడు మరలా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవు. నీకు దాని మీద విరక్తి వచ్చేలాగా దేవుడు చేస్తారు. ఆయనలాగా ప్రేమించేటువంటి స్వభావము నీకు కలుగజేస్తారు. నువ్వు ఈ దినం బాధపడుతున్నావు కదా, ఆ బాధ మరలా నీవు ఈ సిచ్యువేషన్ను మరలా ఫేస్ చేయకూడదంటే నీవు దేవుడి దగ్గర ఇట్టి విధంగా ప్రామిస్ చేయి. ఏంటంటే, దేవా, ఇప్పటి వరకు నాకు కలిగినటువంటి ప్రతి ఒక్క బాధ కానీ, సిచ్యువేషన్ కానీ, ఏదైనా కానీ ప్రతి దాంట్లో నీవు నాకు నా మీద ప్రేమతోనే ప్రతి దానికి సమాధానాన్ని దయచేసావు. ప్రతి సిచ్యువేషన్లో నువ్వు నాకు ప్రేమనే చూపించావయ్యా. ప్రేమతోనే నాకు అన్ని విడుదల ఇవ్వడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చావయ్యా. మారినటువంటి ప్రేమ నేను కూడా నీ ఎడల చూపించేటువంటి వ్యక్తిగా నన్ను మార్చయ్యా అని చెప్పి నువ్వు అడిగేటువంటి వ్యక్తిగా ఉండు. అట్లా ఉండడానికి నీవు 100% ఎఫర్ట్ చేస్తానని చెప్పి దేవుడికి ప్రామిస్ చేయి. నువ్వు ఎప్పుడైతే అట్లాగా ప్రామిస్ చేసుకుని దేవుడిని అడుగుతావో ఆయన ఖచ్చితంగా స్వభావాన్ని నీకు దయచేస్తారు. మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు లైఫ్లో ఏది చేయాలనుకున్నా దేవుడు హెల్ప్ లేకుండా, ఆయన తోడు లేకుండా మీరు ఏం చేయలేరు. మీరు రియలైజేషన్ వచ్చిందన్నా కానీ అది దేవుడు తలంపు పుట్టిస్తేనే మీ యొక్క తలంపు అనేది వస్తుంది. దేవుడు నువ్వు ఎన్నిసార్లు నువ్వు నీ యొక్క బాధల్లో ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవలేదు. మరలా నా దగ్గరికి రా అని నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు, దేవుడి సన్నిధికి వెళ్ళు, తప్పును ఒప్పుకో. ఆయన నూతనపరుస్తారు, పరిశుద్ధపరుస్తారు, పవిత్రపరుస్తారు. ఆయన యొక్క వస్త్రాన్ని ధరింపజేసి మరలా నువ్వు అవి రిపీట్ చేయకుండా ఆయన యొక్క హృదయాన్ని నీకు దయచేస్తారు. ఆయన యొక్క ప్రేమని నీవు కూడా ఆయన పట్ల కనపరచు. ప్రతిసారి మనమే ప్రేమను తీసుకుంటున్నాం కానీ ఆయనకి ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం కూడా ఆయన పిల్లలుగా మనం ఇచ్చే బాధ్యత మనకు ఉంది. ప్రేమ ఒక సైడే ఉంటే ప్రేమ కాదు, 2 సైడ్ ఉంటేనే అది లవ్. నీవు కూడా నీ యొక్క తండ్రికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించి ఆయనకి కూడా ఆయన చూపించిన ప్రేమను నీవు కూడా తిరిగి చూపించే ప్రయత్నం ప్రతి దినం నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ మరలా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ యొక్క తప్పును తెలుసుకుని క్షమాపణ అడుగు. దేవుడు కోరుకునేది అదే. నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు ఇది నిన్ను అడుగుతున్నారు. నువ్వు నా దగ్గరికి రా, జస్ట్ నా దగ్గరికి రా చాలు.
జస్ట్ నా దగ్గరికి రా. ఎన్నిసార్లు పడిపోయినా కానీ నేను అవి ఏం చూడను. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అవన్నీ మర్చిపోతా అని చెప్పి దేవుడు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే రాకుండా ఉంటావో నువ్వు ఆయన గాయాన్ని మరలా రేపేటువంటి వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆయన నిన్ను ఫర్గివ్ చేస్తా అంటాడు. ఫర్గివ్ చేసినప్పుడు పాతవేమీ గుర్తుంచుకొని అంటున్నాడు. నువ్వు కూడా గుర్తు చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. రిపీట్ చేయకుండా ఆయనకి ఇష్టమైనటువంటి జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ నూతన వ్యక్తిగా మార్చబడాలంటే దేవుడి దగ్గరికి రావాలి. దేవుడికి దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క చేంజ్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు చూపించేటువంటి ప్రేమ సేమ్ నీవు కూడా చూపించేటువంటి వ్యక్తిగా, నూతన వ్యక్తిగా నీవు కూడా మార్చబడాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఇష్టమైనటువంటి కుమారుడు కుమార్తెగా ఉండాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.